హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి వార్ 2 టీజర్స్ చూడడం జరిగి ఉంటది. అయితే స్ట్రెయిట్ పాయింట్‌లోకి వెళ్ళిపోదాం. 'హృతిక్ రోషన్‌కి, ఎన్టీఆర్‌కి మ్యాచ్ అయిందా? మ్యాచ్ అవ్వలేదా? ఫస్ట్ పాయింట్ మాట్లాడుకుందాం. నాకడిగితే మ్యాచ్ అవ్వలేదు. ఎందుకంటే 'తారక్ కన్నా చరణ్' ఇద్దరు కలిసి 'త్రిబుల్ ఆర్' తీశారు. ఫెంటాస్టిక్‌గా సెట్ అయింది. ఇద్దరు హైట్‌లు, ఇద్దరు మజిల్స్, ఇద్దరు బాడీ అంతా కూడా చాలా బాగుంది. ఇద్దరిది కూడా కెమిస్ట్రీ కూడా చాలా బాగా సెట్ అయింది. ఇక్కడేంటంటే 'త్రిబుల్ ఆర్' అనౌన్స్ చేసిన రోజు నుంచి కూడా ఇద్దరి మధ్యలో బాడీ పరంగా గాని, ఇద్దరి మధ్యలో క్యారెక్టర్స్ పరంగా గాని ఏ రోజు గొడవలు రాలేదు. ఆఫ్‌కోర్స్ ఫ్యాన్ వార్స్ చిన్న చిన్నవి జరిగాయి గాని పక్కన పెట్టండి. అంటే స్టార్టింగ్ నుంచి న్యూట్రల్ ఆడియన్స్ పరంగా చూసుకుంటే. ఇక్కడేంటి ఫస్ట్ టీజర్ చూడంగానే ఫస్ట్ షాట్ నుంచే అయితే ఆ డిఫరెన్సెస్ అయితే క్లియర్‌గా తెలిసిపోతున్నాయన్నమాట. అంటే కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి గైస్. 'హృతిక్ రోషన్' యొక్క కటౌట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. 'హృతిక్ రోషన్‌కి' ఈక్వల్ ఏదైనా కటౌట్ ఉంది అంటే 'ప్రభాస్' అనుకోవచ్చు. సో, 'ప్రభాస్' గారికి వెళ్ళకుండా 'తారక్' గారికి వెళ్లి ఏమైనా తప్పు చేశారా? సో, ఆఫ్‌కోర్స్ 'తారక్' గారిని పెట్టినప్పుడు అట్‌లీస్ట్ ఆ హైట్ మ్యాచింగు సో, ఇదంతా ఫ్రాంక్‌గానే మాట్లాడుతున్నాను గైస్. మీరు కిందనేసుకోవచ్చు. కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వరకు పోస్ట్‌లు ఇదే మెయింటైన్ చేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ మనం ఫ్రాంక్‌గా ఒప్పుకోవాలి. 'చరణ్' గారు కొంచెం హైట్ తక్కువే. 'సూర్య' గారు, 'అల్లు అర్జున్' వీళ్ళందరూ కూడా హైట్ తక్కువ. వీళ్ళందరూ మీడియం హైట్ వస్తారు. బట్ 'ప్రభాస్' గాని, 'గోపీచంద్' గాని, ఈవెన్ 'మహేష్' గాని సో, వీళ్ళందరూ 'హృతిక్ రోషన్' గాని వీళ్ళందరూ ఒక హైట్ వస్తారనమాట. సో, ఎప్పుడైనా ఒక మల్టీ స్టారర్ ప్లాన్ చేసేటప్పుడు హైట్‌లు కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫ్యాక్టర్ అక్కడే దెబ్బతిన్నది. సో, క్లియర్‌గా తెలిసిపోతుంది. 'హృతిక్ రోషన్' కరెక్ట్‌గా కండ బిగించేటప్పుడు ఇంత లావు ఇలా వచ్చింది. బట్ 'తారక్ అన్న' దగ్గరికొచ్చేటప్పటికి మాత్రం ఎక్కడో లీన్ పర్సనాలిటీ పెట్టేసారనమాట. ఆఫ్‌కోర్స్ డైరెక్టర్ చెప్పుంటే 'తారక్ అన్న' ప్రిపేర్ చేసేవాడు. బట్ కావాలనే చేయలేదా? కావాలనే పెట్టలేదా? అసలేం జరిగింది? అది ఫస్ట్ ఫ్యాక్టర్. ఏదో టాలీవుడ్‌లో కలెక్షన్స్ కావాలి, టాలీవుడ్‌లో పేరు కావాలి అనే ఉద్దేశం మీద మాత్రమే 'తారక్ అన్న'ని పెట్టినట్టు అనిపించింది. సో, 'వార్ 1లో' ఇలాంటి విజువల్స్ అన్నీ చూసేసాం. ఆ బైక్ చేజింగ్‌లు, కార్ చేజింగ్‌లు, మంచు కొండల దగ్గర ఫైటింగ్‌లు. సో, ఇయన్నీ చూసేసాం అయిపోయింది. అట్‌లీస్ట్ ఇప్పుడైనా టెంప్లేట్ మార్చాల్సింది. 'తారక్' గారి క్యారెక్టర్‌కి ఏమైనా చిన్న తప్పు జరిగినా ఖచ్చితంగా పెద్ద పెద్ద గొడవలయిపోయే అవకాశాలున్నాయి. ఎందుకంటే 'తారక్ అన్న' ఇలా ఒప్పుకోవడం ఇదే ఫస్ట్ టైమ్. ఏదో గెస్ట్ రోల్ అనుకోండి, మల్టీ స్టారర్ అనుకోండి, ఏదైనా అనుకోండి. బట్ ఇలా ఒప్పుకోవడం అనేది 'త్రిబుల్ ఆర్' దగ్గర కొంచెం డ్యామేజ్ జరిగింది. ఇక్కడ కూడా ఇద్దరు హీరోలకి జరిగింది. వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యారు ఇంకోసారి మల్టీ స్టారర్ చేయకూడదు అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ 'తారక్ అన్న' వెంటనే నెక్స్ట్ మూవీతో మళ్ళీ 'వార్ 2' ముందుకొచ్చాడనమాట. అంటే టీజర్ మొత్తంలో ఎక్కడైనా కొత్తదనం కనిపించిందా? లేదు. ఎందుకు చెప్తున్నానంటే 'పఠాన్' టీజర్ చూడండి. 'వార్ 1' టీజర్ చూడండి. ఇయన్నీ చూసి ఇదొకసారి చూడండి. యాజ్ ఇట్ ఈజ్ అనిపించింది నాకైతే. ఎక్కడ కూడా కొత్తదనం అయితే కనిపించలేదు. మరి ఎందుకు అసలు ఈవెన్ హాలీవుడ్ మూవీస్ కూడా డే బై డే అలా పెరుగుతా వస్తున్నాయి. ఇండియన్ సినిమా పేరు చెప్పుకొని చాలామంది గర్వపడుతున్నారు. ఇలాంటిది మళ్ళీ రొటీన్ టెంప్లేట్, రొటీన్ స్టోరీతో వస్తే ఖచ్చితంగా ఇబ్బందులైతే మళ్ళీ వస్తాయన్నమాట. 'తారక్ అన్న' ఎందుకో అనవసరంగా ఒప్పుకున్నాడు అని చెప్పి అనిపించింది. ఇదొకటి చెప్తా. 'తారక్ అన్న' 'చరణ్' గారు బావుంది. 'తారక్ అన్న' 'సూర్య' గారు బావుంటది. 'తారక్' 'బన్నీ' గారు బావుంటది. బట్ ఇక్కడేంటంటే ఈవెన్ 'అల్లు అర్జున్' గారు గాని, 'హృతిక్ రోషన్' వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా బాగోదు. ఆ 2 కటౌట్‌లు చూడడానికి ఈక్వల్‌గా ఆ కెమిస్ట్రీ సెట్ అయితేనే సినిమా హిట్ అవుతది గైస్. ఇక్కడేంటంటే ఎక్కడో కొంచెం మైనస్ కనిపిస్తుంది. మీకేం కనిపించిందో ఒకసారి కిందన కామెంట్‌లో చెప్పండి. నేను ఒకటి ఫ్రాంక్‌గా చెప్పినా మళ్ళీ నన్నేసుకునే అవకాశాలున్నాయి. సో, థాంక్ యూ గైస్.